హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చాలా యాక్టివ్ అనౌన్స్మెంట్స్ చేయడం మనం గమనించాం. ఎందుకు ఇలా అన్నానంటే కోవిడ్-19 మొదలైన పరిస్థితి మొదట్లో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది కోవిడ్-19 పాండమిక్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలో ముఖ్యంగా కోవిడ్-19 చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు పాత్ర మెరుగ్గా ఇంకా ఉంటే బాగుంటుందన్న విమర్శలు మనం చాలా చోట్ల చూసాం. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కోవిడ్-19 సినారియో ఇన్ ఇండియా దేర్ వర్ మెనీ కమెంట్స్ ఆన్ సుప్రీం కోర్ట్స్ రోల్ ఇన్ డిఫరెంట్ డెసిషన్స్. అనేక సందర్భాల్లో అనేక సమస్యలకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క పాత్ర మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది అన్న ఆర్గ్యుమెంట్ మనం చాలాసార్లు గతంలో విన్నాం. అవన్నిటినీ కూడా తిప్పికొడుతూ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్ట్ హ్యాస్ బీన్ వెరీ మచ్ యాక్టివ్ అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీ నీడెడ్ ఇష్యూ. ఎక్కడెక్కడైతే సమస్య ఉన్నదో అటువంటి సిచ్యువేషన్స్లో సుప్రీంకోర్టు యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ని మనం గమనించాం. వాటికి ఉదాహరణలుగా నేను ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్స్ మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటిది, సుప్రీంకోర్టు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నోటీస్ పంపింది. డాక్టర్స్, అలాగే మెడికల్ స్టాఫ్, హెల్త్ వర్కర్స్, నర్సెస్, ఇలా ఎవరెవరైతే మెడికల్ ఫీల్డ్కి చెందిన వారు ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శాలరీస్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో సుప్రీంకోర్ట్ హ్యాస్ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా మ్యాక్సిమం టు ట్రై నాట్ టు డిడక్ట్ ద శాలరీస్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ జీతాల్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ లైఫ్ సేవింగ్ జాబ్ అనే పదాన్ని కూడా వాడారు. సుప్రీంకోర్టు ఏమన్నారు? దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ లైఫ్ సేవింగ్ జాబ్స్ అన్నారు. ప్రాణాలు కాపాడే ఈ ప్రాసెస్లో మొదటి లైన్లో ఉన్న ఈ మెడికల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, అలాగే ఆశా వర్కర్స్, వీళ్ళందరికీ సంబంధించి జీతాల్లో ఎటువంటి డిడక్షన్స్, కట్టింగ్స్ లేకుండా చూడండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఒక నోటీస్ పంపారని రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో చూసాం. దీనికి సంబంధించి నేను గతంలో రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఈ డాక్టర్స్కు సంబంధించి అలాగే నర్సెస్కు సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పాను. గతంలో ఒక వీడియో కూడా చేశాను. వీ కెనాట్ హ్యావ్ డిస్సాటిస్ఫైడ్ సోల్జర్స్ ఇన్ ద కోవిడ్-19 వార్ అనే పదాన్ని కూడా వాడారని నేను గతంలో క్లియర్గా వీడియోలో చెప్పాను. అంటే ఇవన్నిటిని గమనిస్తే ఒక విషయం మనకు అర్థమైంది. సుప్రీంకోర్టు ఈ మెడికల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్కి సంబంధించి చాలా ఫోకస్డ్గా వాళ్ళకు సపోర్టుగా ఎన్నో స్టేట్మెంట్స్, అనౌన్స్మెంట్లు చేశారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఏ వెల్కమ్ సైన్. ఎందుకంటే నిజంగా ఎవ్వరు ఆలోచించినా కూడా కోవిడ్-19 ఉన్న పరిస్థితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై మెడికల్ పీపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటప్పుడు సుప్రీంకోర్టు లాంటి ఉన్నత వ్యవస్థ, అపెక్స్ కోర్ట్ అంటాం దాన్ని మనం, సుప్రీంకోర్టు లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ అథారిటీ ఇటువంటి అనౌన్స్మెంట్లు చేయడం అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ వెల్కమ్ సైన్. గతంలో మైగ్రెంట్స్ విషయంలో, వలస కార్మికుల విషయంలో సుప్రీంకోర్టు చాలా నెలల పాటు మౌనంగా ఉండిపోయింది అన్న విమర్శ మనం అప్పట్లో గమనించాం. అది కాదనలేని కూడా పూర్తిగా దాన్ని మనం కాదనలేం. వీ కాన్ కంప్లీట్లీ డినై ద ఫ్యాక్ట్ దట్ సుప్రీంకోర్టు వాస్ క్వైట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద కేస్ ఆఫ్ మైగ్రెంట్స్. హవెవర్ తర్వాత ఇచ్చిన తీర్పులు, స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన అనౌన్స్మెంట్లో అది కూడా కొంతవరకు మనం కాంప్రమైజ్ అవుతాం. సుప్రీంకోర్టు ఏదైతే ఈ మెడికల్ స్టాఫ్, డాక్టర్స్కి ఇచ్చిన అనౌన్స్మెంట్ ఉందో డెఫినెట్గా దాన్ని మనం వెల్కమ్ చేయాలి. అది చెప్తూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మరో మాట కూడా రీసెంట్గా ఒక నోటీస్లో రిలీజ్ చేశారు. ఏంటంటే ఎకనామీ మెజర్స్ తీసుకోండి. ముఖ్యంగా ఈ మెడికల్ స్టాఫ్కి సంబంధించి శాలరీస్ ఒకవేళ ఇవ్వలేని పొజిషన్ ఉంటే ఎకానమీలో కొన్ని రిఫార్మ్స్ అయినా చేసుకుని శాలరీస్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయండి. ఎకానమీని కూడా అవసరమైతే రిఫార్మ్స్ చేయండి అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు మనకి చెప్పడం అనేది చాలా వెల్కమ్ సైన్గా మనం దీన్ని వెల్కమ్ చేయొచ్చు. అయితే మెడికల్ స్టాఫ్కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క సపోర్ట్ డెఫినెట్గా మంచిదే అయినప్పటికీ కూడా ఇది అంత ఈజీగా జరిగే ప్రక్రియ కూడా కాదు. ఎందుకంటే కొన్ని ప్రొఫెషన్స్, కొన్ని వ్యాపారాలు, కొన్ని బిజినెస్ లావాదేవీలు ఎలా అయితే 100% మనకి ఎఫెక్ట్ అయ్యాయో ఈ కరోనా వైరస్ వల్ల, చాలా మటుకు హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అనేది వాస్తవం. రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళే పేషెంట్స్ దాదాపు 3 నెలల పాటు వెళ్లకుండా ఉండిపోయారు, మనందరికీ తెలుసు. అంటే హాస్పిటల్స్లో కూడా దాదాపు 80% ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఇన్ లాస్ అని చెప్పి రీసెంట్గా మనం బిజినెస్ టైంలో ఆర్టికల్ చదివాం.
అంటే సుమారు 80% హాస్పిటల్స్ అన్నీ కూడా గత 4 నెలలుగా లాస్లో నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అటువంటి ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది ఈ ప్రైవేట్ సంస్థలకు కూడా అంత ఈజీగా అయ్యే ఒక విషయం కాదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్గా ఈ మెడికల్ లైన్లో ఉన్న ఈ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, నర్సెస్కి ఒక మోటివేషన్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ప్రతి సమస్యను కూడా సీరియస్గా పరిగణనలోకి తీసుకుంటోంది అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇక ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూస్తే రీసెంట్గా సుప్రీంకోర్టు ఢిల్లీ గవర్నమెంట్కు ఒక సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఒక సీరియస్ క్వశ్చన్ అడిగారు. ఇవాళ మార్నింగ్ మనకి పేపర్లో కూడా వచ్చింది, హిందూ పేపర్లో. సుప్రీంకోర్టు క్వశ్చన్డ్ ఢిల్లీ గవర్నమెంట్ వై ద నెంబర్ ఆఫ్ టెస్టింగ్ హ్యాస్ కమ్ డౌన్. ఏవేవైతే కోవిడ్-19కి టెస్టింగ్ చేస్తున్నామో ఆ టెస్టుల సంఖ్య దాదాపు తగ్గిపోతూ వస్తున్నది, వై ఈజ్ దట్ అని అడిగారు. నిజంగా చెప్పాలంటే కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే లాక్డౌన్ ఒక రకంగా ఉందని చెప్పాలి, ఒక రకంగా లేదని చెప్పాలి. ఇది మన అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇటువంటి పరిస్థితుల్లో టెస్టింగ్స్ అనేవి ఆపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఇంకా చాలామంది అంటున్నారు, అంటే పలానా చోట కేసులు లేవట. ఇక్కడ కేసులు లేవు అన్న పదానికి 2 అర్థాలు. ఎవరికి ఇన్ఫెక్షన్ లేదు అని, లేదు ఇన్ఫెక్షన్ వచ్చినా ఎవరు టెస్ట్ చేయించుకోలేదు అని అర్థం. కొన్నిసార్లు మనకి ఆ యొక్క కరోనా వైరస్ వచ్చినా కూడా పీపుల్ డై, బట్ నాట్ బికాస్ ఆఫ్ డైరెక్ట్లీ, అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉండకపోయినా వాళ్ళకి ఆల్రెడీ ప్రీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే దాని ఇంపాక్ట్ వీళ్ళ ఇమ్యూనిటీ మీద పడడం, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అది హార్ట్ అటాక్ అవ్వచ్చు, లివర్ ప్రాబ్లం అవ్వచ్చు, మరి ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. అందువల్ల ఢిల్లీ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఇచ్చిన అడిగిన ఈ ప్రశ్న అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదు అన్నది ఒక వ్యాలిడ్ క్వశ్చన్. రీసెంట్గా కూడా ఢిల్లీకి సంబంధించి మనకు వార్త చూసాము, ఏదైతే మన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హాస్పిటల్స్ ఆర్ గోయింగ్ టు ట్రీట్ ఓన్లీ ద నేటివ్ పీపుల్ ఆఫ్ ఢిల్లీ అన్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం గమనించాం. సో సుప్రీంకోర్టు అనేది నేను ఎగ్జాంపుల్ నెంబర్ 1లో చెప్పినట్టు మెడికల్ స్టాఫ్కు 100% సపోర్ట్గా ఉన్నది. ఇక నెంబర్ 2లో చెప్పినట్టు ఢిల్లీ గవర్నమెంట్కు టెస్టింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారంటే కరోనా వైరస్కు, కోవిడ్-19 సిచ్యువేషన్కు సంబంధించి ఎవరు కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా సుప్రీంకోర్టు మాత్రం అదే యాక్టివిటీని కొనసాగిస్తుంది అన్నది దీని గమనిక. అలాగే 3వ ఉదాహరణ, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఏవేవైతే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీ ఎంప్లాయీస్తో నెగోషియేట్ చేయండి. అంటే లేబర్ లాస్ అనే టైటిల్తోనే గతంలో అనేక వీడియోస్ చేశాను, ఒక 5-6 వీడియోస్ చేశాను. మనకి కరోనా వైరస్ వచ్చిన మొదటి నుంచి కూడా అనేక ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ లేబర్ చట్టాలను సవరించేసుకున్నారు. అంటే మెనీ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మెనీ స్టేట్స్ హ్యావ్ అమెండెడ్ ద లేబర్ లాస్. మనకున్న ఈ లేబర్ యాక్ట్ 1970 అవ్వచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 అవ్వచ్చు, మినిమం వేజెస్ యాక్ట్ 1948 అవ్వచ్చు. ఇటువంటి ముఖ్యమైన చట్టాలను సవరించుకుని ఆ జీతాలు లేదంటే మినిమం వేజెస్ ఏవైతే ఇవ్వాలో అవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు అని మనం అర్థం చేసుకున్నాం. కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే మీరు ఒక్కసారి ఆ లేబర్తో ఇంటరాక్ట్ అయి నెగోషియేట్ చేసుకుని ఇరు పార్టీలకు ఓకే అనుకుంటే మనం ఒక నెగోషియేషన్ కండక్ట్ చేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ టు నెగోషియేట్ విత్ ద ఎంప్లాయీస్. అయితే ఇది కూడా అంత ఈజీగా అయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే ఎంప్లాయీస్ లాస్లో ఉన్నారు జీతాలు లేక, ప్రైవేట్ సంస్థల మేనేజ్మెంట్లో కూడా లాస్లో ఉన్నాయి, వాళ్ళకి రిటర్న్స్ రాక, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగి రాని పరిస్థితి. అందువల్ల ఈ 2 పార్టీలు లాస్లో ఉన్నప్పుడు 2 పార్టీలకు న్యాయం జరగడం అనేది అంత ఆషామాషి విషయం కానప్పటికీ సుప్రీంకోర్టు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గమనించుకుని మేక్ ష్యూర్ దట్ both the private industries management and also the labor should get minimum wages, minimum justification అన్నది రీసెంట్గా సుప్రీంకోర్టు మనకి చెప్పింది. అలా ఈ 3 ఉదాహరణలో ఎగ్జాంపుల్ నెంబర్ 1 సుప్రీంకోర్టు సపోర్ట్ టు ద మెడికల్ స్టాఫ్, వాళ్ళని మనం సోల్జర్స్ అని పిలిచాం రీసెంట్గా. ఎగ్జాంపుల్ నెంబర్ 2 సుప్రీంకోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కరోనా వైరస్ సిచ్యువేషన్, పాండమిక్, సుప్రీంకోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రియల్ అలాగే లేబర్ యాక్ట్స్,
ఏవైతే లేబర్ యాక్ట్స్ డైల్యూట్ అయిపోయి మనం అప్పట్లో పేపర్లో చదివేమో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ అయిందన్న విషయం మనం గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ సుప్రీం కోర్ట్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మోస్ట్ కన్సర్న్డ్ ప్రాబ్లమ్స్. అయితే సుప్రీంకోర్టు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినది మంచి సైనే అయినప్పటికీ కూడా న్యాయం జరుగుతుందా లేదా అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అండ్ వీ విల్ హోప్ దట్ justification will happen very soon.